రాష్ట్రంలో ప్రైవేటీకరణ యొక్క పరంపర కొనసాగుతూ వస్తారు. మొన్న ఉగాది రోజున స్టేట్ హైవేస్ ని నిర్మాణం కోసం కాదు, అభివృద్ధి కోసం ప్రైవేటీకరణ చేస్తాము అని ఆ రోజు చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న శ్రీరామనవమి రోజున నూతన ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్మాణం కూడా ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఆరోగ్యశ్రీ బంద్ పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్క పండగకు ప్రజలకు ఒక పిడుగులాంటి వార్త ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు అంబేద్కర్ జయంతి రోజు ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడుబొడ్డున రికార్డు టైములో 18 ఎకరాల విస్తీర్ణంలో 400 కోట్ల రూపాయలు వెచ్చించి గత రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించింది. రాజ్యాంగ నిర్మాత పైన క్షుద్ర రాజకీయం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తర్వాత దాని నిర్వహణ కూడా పిపిపి విధానంలో ప్రైవేటీకరణ చేయాలనుకుంటారనేది దీని ముఖ్య ఉద్దేశం. అసలు మనము విగ్రహాలు ఎందుకు పెడతాము? ఒక గొప్ప వ్యక్తిని గుర్తించుకునే దానికోసం ఒక విగ్రహం పెడతాం. భావి తరాలకు రాబోయే సమాజానికి వాళ్ళందరూ కూడా ఎవరి వ్యక్తి అని తెలుసుకునే దానికోసం ఒక విగ్రహం అనేది పెడతాం. సో విగ్రహాలు అనేవి మనం ఎందుకు పెడతామంటే ఆ వ్యక్తిని కీర్తించుకునేదానికి, ఆ వ్యక్తిని గౌరవించుకునేదానికి. 10 కాలాల పాటు మనుషులు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, ఆ వ్యక్తి అనేది ఎవరు అనేది తెలియసే దానికోసమై విగ్రహాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లా దగ్గర 206 అడుగుల ఎత్తుంది ఈ విగ్రహం. ఇలాంటి విగ్రహం నిర్వహణ కూడా ఇప్పుడు ప్రైవేటీకరణ చేయాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అంబేద్కర్ గారు లాంటి గొప్ప వ్యక్తులు భారతదేశంలో ఒక్కరు, లేకపోతే గాంధీ గారు, వీళ్ళిద్దరే అత్యంత గొప్ప భారతరత్న పొందినటువంటి వ్యక్తులు. వారి గౌరవార్థాన్ని కూడా కాపాడలేని దుస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రైవేటీకరణ ఎప్పుడైతే ప్రైవేట్ పిపిపి భాగ్యస్వామ్యంలో ఎవరికైతే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారో, ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళు వస్తారో ఫస్ట్ వాళ్ళ 18 ఎకరాలు ఉంది, దీన్ని మెల్లగా ఒక సైడ్ మేము అమ్యూజ్మెంట్ పార్క్ చేస్తాము అని చెప్తారు. ఇంకా మెల్లగా ఒకటి ఆక్రమించుకుంటా లాస్ట్కి అంబేద్కర్ విగ్రహం తప్ప మిగతాదంతా కూడా వాణిజ్యానికి దానికి పడతారు, ఉపయోగిస్తారు. ఇప్పుడు దీనికి ఎంట్రీ ఫీ 5 రూపాయలు 10 రూపాయలు ఉంది. రేపు ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళు చేతిలోకి వెళ్ళిపోతుందో దీని ఫీజు 50 రూపాయలు 100 రూపాయలు చేస్తారు. దీంట్లో ఈ అంబేద్కర్ స్మృతివనంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేదానికి ఒక యాంపీ థియేటర్ ఉంది, ఆయన గురించి ఒక మ్యూజియం ఉంది, దాని తర్వాత దానిలో స్టాల్స్ ఉన్నాయి, దాని తర్వాత ఒక చిన్న లఘు చిత్రాలు ఏర్పాటు చేసేదానికి థియేటర్ ఉంది. అవన్నీ నిర్వహణ అంతా పూర్తిగా ఇప్పుడు ఏం లేదు. అదే కాకోకుండా చెత్త చూడండి ఏ రకంగా పేరకపోయిందో. ఒక భారతరత్న అయినటువంటి అంబేద్కర్ గారు విగ్రహం పక్కన చెత్త ఏ రకంగా ఉందో చూడండి. ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రజలకు ఏదైతే బాధ్యతగా అందించాలో బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటుంది. స్టేట్ హైవేస్ ను దాన్ని అభివృద్ధి చేసేదానికి, కొత్త రోడ్ల నిర్మాణం కాదు, అభివృద్ధి చేసేదానికి కూడా ప్రైవేట్ భాగ్యస్వామిని ఎంచుకుంటుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేస్తుంది. తర్వాత కొత్త హాస్పిటల్స్ నిర్మాణాన్ని ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు లేటెస్ట్గా లాస్ట్కు అంబేద్కర్ గారి స్మృతివనం యొక్క నిర్వహణ కూడా ప్రైవేటీకరణ చేస్తాను. అంటే దీని అర్థం ఏంటంటే అంబేద్కర్ గారు ఇంకా ఆయన గొప్ప కీర్తిని తగ్గించేదానికి భాగంగా ఇదొక ఎత్తుగడ, ఇదొక కుట్ర చేస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలనుకుంటున్నాం. మీరు అనుకుంటున్నట్టుగా అంబేద్కర్ గారి ఆయన గౌరవాన్ని గొప్పతనాన్ని తగ్గియాలనుకుంటే తగ్గిలేరు. ఆయన ప్రపంచంలోకెల్లా అందరూ అతన్ని కీర్తిస్తున్నారు. ఆయన లండన్లో చదువుకుంటున్నప్పుడు ఆ హౌస్ ఏదైతే హౌస్లో ఉన్నాడో, ఏదైతే ఇంట్లో ఉన్నాడో చదువుకుంటున్నప్పుడు ఆ హౌస్ను ఈరోజు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం కొనుక్కొని దాన్ని ఒక మ్యూజియంగా చేసింది. ఆ రకంగా డబ్బులు వేచించి ప్రభుత్వాలు కొనుక్కొని లండన్లో మ్యూజియం చేస్తాంటే ఇంత పెద్ద ప్రపంచంలోనే అత్యంత పెద్ద పొడవటి అంబేద్కర్ గారి విగ్రహం పైన ఇంత కుట్ర జరుగుతుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేది దయచేసి ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మన బాధ్యత నుంచి తప్పుకుంటుంది. ప్రతిదీ ప్రైవేటీకరణ చేస్తుంది. మరి ప్రతిదీ ప్రైవేటీకరణ చేస్తానప్పుడు ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్లు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అనేది కూటమి ప్రభుత్వానికి సూటి ప్రశ్న. దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. ఈ కుటిల రాజకీయం ఏ రకంగా ఉందో. కేవలం అన్ని సూపర్ 6 అని చెప్పారు, ఏది చేయడం లేదు. లాస్ట్కు బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటుంది. ప్రజలకు ఇప్పుడు బంకచర్ల నిర్మిస్తామంటారు, అది కూడా ప్రైవేటీకరణ. ప్రజలకు వైద్యము, విద్య, నీళ్లు, రోడ్లు, తర్వాత కరెంటు, ఎలక్ట్రిసిటీ, దీనికోసమే కదా మీరు ట్యాక్స్లు కలెక్ట్ చేస్తారు. మరి అవి కూడా ప్రైవేటీకరణ చేస్తే మరి మీరు ఎందుకు ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి, ఆలోచన చేయండి. అంబేద్కర్ గారి ఏమాత్రం గౌరవం తగ్గినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉపేక్షించదు. ఖచ్చితంగా
లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ కలుపుకొని అంతకంతకు పోరాటం చేసి ఖచ్చితంగా అంబేద్కర్ గారిని గౌరవాన్ని ఖచ్చితంగా నిలబెడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి తెలియజేస్తుంది. ఇలాంటి కుటిల ప్రయత్నాలు రాజకీయాలు మానుకోవాలి అని కూటమి ప్రభుత్వానికి సూటిగా సవాల్ చేస్తూ సెలవు.